హాయ్ ఫ్రెండ్స్, ఇప్పటి వరకు బ్లౌజులు నేర్చుకున్నారు కదా. ఈ రోజు నుంచి టాప్స్ నేర్చుకుంటామని అవుతున్నారు. టాప్ కూడా మొన్నటి వరకు ఏం చేసిందంటే నార్మల్గా క్లాత్ మీద నెక్కులు, హ్యాండ్స్, కటింగ్స్ చూపించేసినాను. ఎందుకంటే అది మీకు చిన్న చిన్న వీడియోస్ ఏం చూపించలేను. అయితే అది అయిపోయిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ చిన్నది క్లాత్ అయితే తెచ్చుకున్నారు వాళ్ళు. టాప్ కట్ చేసి ఇవ్వమన్నారు. అదైతే కట్ చేసి చూపిస్తాను. అది ఎలా కట్ చేస్తున్నా మీకు కూడా యూజ్ అవుతుంది. టేప్ అస్సలు యూజ్ చేయను. మీరు కూడా కొత్తగా ఎవరైనా డ్రెస్సులు నేర్చుకుందాం అనుకునే వాళ్ళు ఇలాగే ఇంట్లో పాత క్లాత్ తీసుకొని డ్రెస్ కట్ చేసుకొని కుట్టండి. ఓకే ఫ్రెండ్స్, చూడండి. మన క్లాత్ అంటే ఎంత పొడుగు ఉండాలో ఒక్కసారి నేను టేప్తో చెప్తా. ఎన్ని ఇంచెస్ ఉండాలండి? ఇంచెస్ ఉంది కదా, బండి ఒక 25 తీసుకున్నాను. ఇంచెస్ మీటర్ అన్నా కానీ ఒక 65-66 ఇట్లా 50 అయితే పెట్టండి. ఇంచెస్ అంటే ఇట్లా 25 అనుకోండి, 25-26. దీన్ని ఉల్టా ఫోల్డింగ్ చేసుకోండి. ఇది పాత డ్రెస్ కింద కట్టింగ్స్ ఉంటాయి కదా, కూర్చో. నెక్స్ట్ మళ్ళీ ఇది కూడా 2 క్లాతులు తీసుకోండి. ఆ డ్రెస్ అయితే ఎట్లుందో ఆ డ్రెస్ విధంగానే తీసుకున్నది. ఇది కూడా ఉల్టా పెట్టుకోండి. ఇది ఉల్టా ఇలాగా 2 పీసులు ఒకదాని పైన ఒకటే వేసుకో. వేసుకున్న తర్వాత అంటే అది రావట్లేదా? యువరాజని చిన్నగా మంచిగా మీకు ఏ డౌట్ వచ్చినా అడగండి. డ్రెస్ కూడా ఇట్లనే ఉంటుంది. 2 to 4 లేయర్స్ ఉన్నాయి. బ్యాక్ ఫ్రంట్ అంటే ఇదిగో ఇది ఫ్రంట్ అనుకో, ఇది బ్యాక్. ఇలాగా పెట్టేసారు. లేకపోతే ఈ డిజైన్ వచ్చింది ఫ్రంట్ కదా రజని, ఇది ఫ్రంట్. ఇది ఫ్రంట్ డిజైన్ వచ్చింది, ఇది బ్యాక్. అలా డ్రెస్ ఉంది కదా, పాత డ్రెస్ కట్టింగ్స్ తీస్తుంది కదా, ఇలా ఇది ఫ్రంట్, ఇది బ్యాక్ అనుకుంటాం. ఇలా పెట్టేసుకుంటాం. పెట్టుకున్న తర్వాత మీరు ఫస్ట్ పాయింట్ ఓపెన్లో మనకు ఆపోజిట్లో బ్లౌజ్ లాగానే ఓపెన్స్ అటు ఉండాలి, క్లోజ్ ఇటు ఉండాలి. ఉన్న తర్వాత ఫస్ట్ ఏం చేయాలి, ఈ సైడ్ సమానం ఉంది కదా, దీన్ని ఏం మనం ఇక పట్టించుకోవాలి. కింది లెంత్ ఎంతున్నా అవసరం లేదు. మనకి ఇది సమానం ఉందా లేదా చూసుకొని కొంచెం సమానంగా కట్ చేసుకుంటాం. 3 వేలు నెక్, 4 వేలు ఫీట్ బ్లౌజ్కున్నట్టు. తర్వాత ఇది కూడా మనము కొలత లేదు కాబట్టి ఒక 5 ఇంచుల 6 ఇంచుల కిందికి చంకబాట. ఈ మోడల్ అంటే ఇప్పుడు ఇట్లా పెట్టినాం కదా, ఇది 5 వచ్చింది కదా, ఇది 6 రావాలి. అట్లా అందాదకి కనబడుతుందా మంచిగా? అది బ్లూ కలర్ నార్మల్ నెక్ అట్లా చేస్తారు. అది బోట్ నెక్, హై నెక్కి సమానంగా తీసుకుంటారు. ఆపేసినా లేదా? ఇది చెప్పిన కదా, ఇది 3 వేలు, ఇది 4 వేల పైన కొంచెం పెట్టుకున్నారా. ఇది నీట్గా కట్ చేసుకోవడానికి. ఇది మళ్ళీ నెక్ నేను ఇప్పుడు నేర్చుకోవడానికి కాబట్టి ముందు వెనక సేమ్ పెడుతున్నా. ముందు వెనక 4 ఇంచులే పెడుతున్నా. ఇది మంచి గుర్తు, ఒక చిన్న పిల్లలకు వచ్చే విధంగా కుడుతున్నా. చిన్న పిల్లలు వేసుకోవచ్చు మంచి 5 years కాబట్టి ఇది కూడా తక్కువ పెడదాం. కొంచెం 6 ఇంచులు వద్ద, 5 ఇంచులు చాలు. చాలు. ఇది 4 ఇంచులు పెట్టిన నెక్. ముందు నెక్ వెనక నెక్ సేమ్ కాబట్టి 2 ఒకసారి ఇలా కట్ చేసుకోవాలి. లేదు అంటే మనం వెనక ముందు పెద్ద పెట్టుకుంటే తీసేయాలి. ఇది ఇప్పుడు సేమ్ మీ డ్రెస్ కట్ చేసుకుంటే ఇట్లనే ఉంటుంది విధానం. ఇది చంక సేమ్ డ్రెస్ లాగానే మనం బ్లౌజ్ లాగానే ఇది 1.5 పెట్టుకొని ఇలాగే తీసేసుకోవాలి. ఇటు 4 వేలు ఇటు 4 వేలు పెట్టి తీసేసుకోవాలి. నార్మల్ డ్రెస్కి. డ్రెస్లలో మళ్ళీ డిజైన్స్, బోట్ నెక్లు అవి ఉంటే చేంజింగ్స్ ఉంటాయి. ఇప్పుడు చెస్ట్ పాయింట్ మనకి ఇడికి వచ్చింది. ఇవి చెస్ట్ పాయింట్ ఫస్ట్ కొలుసుకోవాలి. ఫస్ట్ పాయింట్ చెస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్ వెస్ట్ పాయింట్, థర్డ్ పాయింట్ హిప్ పాయింట్. హిప్ మనం మెజర్మెంట్ పెట్టుకున్న ప్రకారంగా ఈ నుంచి ఇందాక 25 ఇంచులు ఉంది కాబట్టి ఒక 14-15 ఇంచుల దాకా మనకి హిప్ అయితే ఉండాలి. దీనికి ఈ డ్రెస్కి పెట్టుకున్న దానికి ఓపెన్స్ వచ్చేది, కటింగ్స్ వచ్చేది దగ్గర హిప్ పొడవు దాన్ని బట్టి మనకి హిప్ సైజ్ పెట్టుకోవాలా? లేదు అందరికి కాదు, ఇది చిన్న పాపకి వేద్దామంటున్నా కదా.
తీసుకుంటాం. మీరైతే మీ బట్టి నిన్నే మెజర్మెంట్ తీసుకుంటాం. మెజర్మెంట్ తీసుకొని పెట్టుకోవాలి. నేను అప్పుడు మెజర్మెంట్ తీసుకుంటూ చూపిస్తాను వీడియోలో. మీరు ఇప్పుడు కొంచెం ఇది నేర్చుకున్న తర్వాత వస్తున్నారు. ఈ రెండింటి మధ్యన వెస్ట్. ఇప్పుడు హిప్ ఎంత పెడదాం. హిప్లో ఎంత తీసుకున్నాడో మీకు మెజర్ చెప్పలేం కదా. 10 ఇంచులు తీసుకున్నాం చూడు, అంటే 20 లూజు. మనకు అంత పట్టది, తక్కువ పడుతుంది. ఇది ఇప్పుడు ఒకటి 8 ఇంచులు మనం కట్టింగ్స్కి, హిప్కి 8 ఇంచులు పెట్టుకుంటున్నాం. 16 ఇంచులు లూజ్ అన్నట్టు. ఇక్కడ 8 పెట్టుకున్నప్పుడు ఇక్కడ వెస్ట్కు 7 పెట్టుకుందాం. తగ్గించాలి. చెస్ట్కి మళ్ళీ 8. అదే మామూలుగా కూడా ఇట్లనే ఉంటుంది. మనుషులకు కొలుచుకున్నా కానీ కొంతమంది దొడ్డు సన్నగా అంటే 1 ఇంచ్ తక్కువ వస్తుంది. హిప్కు 1 ఇంచ్ పిల్లలకి నార్మల్గానే ఉంటుంది. కానీ మీకు అప్పటికి కూడా షేప్ రావాలని ఇప్పుడు నేను చూపిస్తాను. ఇట్లా వచ్చిన తర్వాత ఇక్కడ దాకా సేమ్ తీసుకొని ఇక్కడ కొంచెం ఇలా క్రాస్ అయిపోయి కట్టింగ్స్ ఇలా కట్ చేయాలి. ఇదేమో మనం లావైనా ఇప్పుకునేటట్టు ఉంటుంది. ఇక్కడ కట్టింగ్స్ కూడా ఇంత లాగుంటే కట్టింగ్స్ కుదిరే కాబట్టి కటింగ్ ఎలా వస్తుంది అలాగ వస్తుంది. ఎందుకంటే దొడ్డుగైనా ఇది ఇప్పుకోగలుగుతాం, కానీ ఇక్కడ కూడా నువ్వు ఇట్లా పెట్టేసుకుంటే కట్టింగ్స్ కుట్టడం కుదరదు. అందుకే అర్థమైందా? ఇప్పుడు ఇది చూస్తే నీకు అర్థమైంది కుట్టడం. చూడండి, ఇది కట్టింగ్ చేసే విధానం. కింద వెడల్పు ఎక్కువ ఉంటుంది. 10 ఇంచులు ఉంది కాబట్టి 10 ఉంటుంది. మనకి ఇక్కడికి వచ్చే వరకు ఇది 9 అవుతుంది. కొంచెం ఇది తర్వాత ఇక్కడ కొంచెం 1 ఇంచ్ మళ్ళీ క్రాస్, మళ్ళీ 10 ఇంచులు ఉంటుంది అన్నట్టు. అట్లా మనం ఖర్చుకి ఇలా తీసేసి ఇలా ఏడుకొక్కటి, ఇలా వెస్ట్కి ఒకటి, అక్కడ గీడ. వెనక భాగం ముందు భాగం నెక్ సేమ్ కాబట్టి సేమ్ కట్ చేసేస్తాం. కట్ చేసే విధానం మీరు ప్రాక్టీస్ చేసుకోండి రౌండ్గా. నెక్స్ట్ ఇది షోల్డర్. ఇప్పుడు ఇది ముందు భాగం కదా, ఇది ముందు భాగం కదా, ఇది లోతు తీసుకోవాలి. 1/2 ఇంచ్ లోతు తీసుకొని గుర్తు పెట్టుకోండి ఇలాగా. ఇప్పుడు దీన్ని డ్రెస్ కుట్టే రజనీగా. హ్యాండ్స్ క్లాత్ ఇవి మరి ఇది నెక్ది అది అన్నీ కట్ చేసిస్తాయి. ఇక కట్టింగ్ అన్నప్పుడు వాళ్ళకి అన్ని కట్టింగ్ ఉండాలి. హ్యాండ్స్కి బ్యాక్ పార్ట్ సరిపోతుంది, చిన్నగా పెట్టుకోవాలి. ఇది ఒక క్లాత్ ఉంది కదా, క్లాత్ని మనం హ్యాండ్స్ కట్ చేసుకుందాం. హ్యాండ్స్ కట్ చేసుకోవడం ఎలాగో చూడండి. ఇలా పెట్టుకున్నాం కదా, ఇదొక హ్యాండ్ ఇదొక హ్యాండ్, అంటే ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి. అర్థమైందా రజని? చిన్న హ్యాండ్స్ అయితే మీకు ఏంటంటే ఇక్కడ ఏవి కొలతలు లేవు, మీకు ఇదే కొలత కాబట్టి నార్మల్గా ఇలా షోల్డర్ చూసుకొని మనకి ఎంత వస్తుందో చూసుకోవాలి. ఇలాగ అంటే ఇంత ఉంటుంది, కామన్గా సరిపోతుంది అంటే సరిపోతుందా లేదా ఈ క్లాత్ అని తెలుసుకున్నారు. లోతు కాదు, ఇది దింపడం కూడా మనకు అది ఇట్లా పెట్టచ్చు, బట్ ఇట్లా ఓపెన్ ఇట్లా చేయొచ్చు. అవుతుంది కనుక మనం ఇలాగ కట్ చేసుకుంటే ఇంతే వస్తుంది. ఈడికి డాట్లు వస్తాయి, ఈడికి పక్కల కుట్లు వస్తాయి అన్నట్టు. అట్లా మనకి కిందికి మలపడానికి 2 సార్లు మలుపుతాం. కట్టింగ్స్ కింద ఎట్లా మలిపినావో దీనికి అట్లా మలపాలి కాబట్టి కొంచెం కుట్టుకు ఎక్కువ ఉంచుకున్నాలి. ఇంకా 1 ఇంచ్ ఉంచుకోవాలి. 1 ఇంచ్ ఉంచుకొని ఇలా మార్చేసేది. మళ్ళీ ఇక్కడ కూడా ఇంత వస్తుంది, ఇక్కడ కుట్టుకోతుంది. అంటే మన చేతి రెడీ టు ఇంత అంటే ఇంత అంటే ఇంత వాళ్ళకి చెప్దాం, మనకంటే తెలిసిపోతుందని. ఎంత వస్తుందో చూద్దాం. 4 ఇంచులు వస్తుంది. అందరూ తెలిసిపోయింది రుక్మిణికి. ఇక ఇక్కడ 4 ఉంటుంది అన్నట్టు. 4 ఇంచులు హ్యాండ్ అంటే మొత్తం టోటల్గా 5, 5.5, 6 పెట్టినాం. ఇప్పుడు దీన్ని షేప్ చేద్దాం. సేమ్ డ్రెస్ చేతులు ఎట్లనో అట్లనే బ్లౌజ్ ఇట్లా కట్ చేసి ఇది పక్కల కుట్లు, ఇది సంక కుట్లు. ఇగో ఇట్లా రావాలి. ఇప్పుడు డ్రెస్ హ్యాండ్స్ కట్టింగ్ అయితే అయిపోయింది. మీరు కూడా ఇలా కట్ చేసి ఇంటికాడ ప్రిపేర్ కండి. ఎందుకంటే ఫస్ట్ నెక్ తీసేసుకుందాం వెనక. నెక్స్ట్ ఇలాగా హ్యాండ్స్ కట్ చేసేద్దాం. మళ్ళీ కింది వైపున మొత్తం ఓపెన్ చేసుకోవాలి.
ఇప్పుడు చూడండి ఒకటి ఒకటి దీన్ని మళ్ళీ ఒకదానిపైన ఒకటి పెట్టి లోతు తీయాలి. ఉల్టా సీదలా అంత లేవు. ఓకే, ఇట్లా ఇది డ్రెస్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ డ్రెస్కి ఏముంటాయి, నెక్ చేతులు ఇట్లా కట్ చేసుకోవాలి. ఫీజింగ్ లేకుండా ఎట్లా, ఫీజింగ్ లేకుండా కూడా కుట్టుకోవచ్చు. లేకుండా ఉంటే చాలా నేర్చుకునేటప్పుడు ఇలా డబుల్ పెట్టుకోవాలి. డబుల్ పెట్టుకొని ఈ డబుల్ క్లాత్ను ఇది కూడా డబుల్ పెట్టుకొని ఇలాగా క్లోజ్ సైడ్ ఇలా పెట్టుకోవాలి. ఇటు ఒకటి వస్తుంది, అటు ఒకటి వస్తుంది. ఇలాగా మనం ఇంచున్నర పెట్టుకుంటే ఇటు కుట్టుకోగా ఇంచు రెడీ అవుతుంది. ఇది ఇంచున్నర ఇలా పెట్టేసి ఇది నెక్కుకు రెడీ అయిపోతుంది. నెక్కు ఇది ప్లస్ మళ్ళీ ఇక్కడ ఒకటి కట్ చేసుకో, 2 నెక్కులకు 2. ఇది ఫీజింగ్ లేకుండా ఇలా కట్ చేసుకొని నేర్చుకునేటప్పుడు ఇలాగ వేసుకోండి ఫ్రెండ్స్. మీరు కూడా మా షాప్లో వాళ్ళకు కూడా అలాగే చెప్తున్నాను. వాళ్ళు చేసిన విధంగా మీరు కూడా చేస్తే మీకు కూడా ఫ్రీగా క్లాసెస్ లాగా అయిపోతుంది, ప్లస్ నేర్చుకుంటారు. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని డ్రెస్సులు స్టార్ట్ అయిపోతున్నాయి క్లాసులు, వీళ్ళకు కూడా మీరు కూడా అలాగే చేసి వెయ్యొద్ది అవసరం లేదు. నేర్చుకుంటప్పుడు నువ్వు కొత్త డ్రెస్ కుట్టుకుంటప్పుడు వేసుకుందువు. ఇదిగోండి ఇంకొక ఫీజింగ్ కూడా, ఇంకొక నెక్ కూడా ఇలాగే పెట్టి సేమ్ ఇలాగే డబుల్ ఫోల్డ్ చేసి వస్తే దీంట్లో తీసుకో, లేకపోతే నెక్స్ట్ ఇంకో పీస్ తీసుకో. ఇలా ఎప్పుడు కానీ ఫోల్డింగ్ వైపు పెట్టుకోవాలి. ఇది ఫోల్డింగ్ ఉంటుంది కదా, ఇట్లా ఫోల్డింగ్ వైపు పెట్టుకుంటే నీకు ఫోల్డింగ్ కరెక్ట్గా వచ్చేస్తుంది. ఓకే, కట్ చెయ్యి. నాకు కట్ చేస్తే చేతిని వస్తుంది. అయిపోయింది ఇక. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మరి ఇంకా బాయ్. మీరు కూడా వీడియో చివరి వరకు చూడండి. ఇదిగో మనం ఫస్ట్ డ్రెస్ స్టార్ట్ చేసేటప్పుడు మీకు కట్టింగ్ చూపించిన కదా, ఇప్పటి వరకు డ్రెస్ స్టార్ట్ చేస్తున్నాము. డ్రెస్ స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ ఇది ఫీజింగ్ ఇది ఉంది కదా, రెడీ చేసుకున్నాం నెక్. ఈ నెక్కుని ఫస్ట్ ఈ క్లాత్ తీసి పక్కన పెట్టు. ఈ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి. ఇవి ఇలాగా ఫస్ట్ కుట్టుకుంటూ రా. ఇదిగోండి ఫ్రెండ్స్, మనకు ఈ ఫోల్డ్ చేసుకోవడం రాదు మీకు కొత్తగా. ఇగో ఇలా ఫోల్డ్ చేసుకుంటే అదే వస్తుంటుంది. ఇట్లా కుచ్చులాగా పడ్డా సరే ఇలా పెడుతుంటే వచ్చేస్తుంది. అది ఇగో వస్తుందా? వస్తుంది. ఇట్లానే కుచ్చులాగా వస్తుంది, కానీ పెట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇగో అంతే. అక్కడ ఫోల్డ్ అయిపోయింది, పర్లేదు. అయ్యో దారం అయిపోయింది. కుట్టుకున్న తర్వాత దీన్ని నెక్కేసేటప్పుడు చూపిస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా ఫోల్డ్ చేసి కుట్టేసుకున్నాం కదా. కుట్టుకున్న దానిని నెక్ మీద పెట్టి ఇలా స్టిచ్ చేసుకోవాలి టెన్షన్ మందం. సేమ్ మనము బ్లౌజ్ అయితే ఎలాగ టెన్షన్ మందం నెక్ కుట్టుకుంటామో అలాగే మనం మార్క్ తోటి రాసుకుంటా అంటే మార్క్ తోటి గీసుకో. ఇట్లా ఇదిగోండి ఇలాగా నువ్వు కుట్టేదాన్ని, లేకపోతే పిన్స్ పెట్టుకో. ఇక్కడ ఒక గుండు సూది, ఇక్కడ ఒక గుండుది, ఇక్కడ ఒక గుండు పెట్టుకో. పిన్స్ పెట్టుకో, కదలదు ఇట్లా మంచిగా. మీరు కూడా ఇలాగే చేయండి ఫ్రెండ్స్. ఇగో నేను ఇంత నీట్గా నిదానంగా నేర్చుకునే వాళ్ళకి ఎవ్వరు చెప్పరు. సూది టెన్షన్ మందం పడితే సూది పడుతుంది కదా, కొంచెం అటని పెట్టుకో. అట్లా ఇక్కడ ఒకటి పెట్టుకో, జారకుండా షోల్డర్ దగ్గరికి రాగానే మళ్ళీ ఇక్కడ ఒకటి పెట్టుకో. ఇవ్వండి, మీరు ఇలా కుట్టేటప్పుడు మీ సూదులు చిన్నవి పెట్టుకోవాలనుకుంటారు కదా, ఆ గుండు పిన్నులు అటు ఇటు పడిపోతాయి అని అనిపిస్తుంది కదా. ఇలాంటిది లోపల దూది పెట్టుకొని క్లాత్ తోటి ఇలా రెడీ చేసుకున్నాను. ఇదైతే టీషర్ట్ క్లాత్, లెగ్గిన్ క్లాత్ అయితే బాగుంటుంది స్పోర్ట్గా. దాంట్లో మనం మళ్ళీ ఇట్లా పెట్టేసుకోవచ్చు. ఇదిగోండి చిన్న టిప్స్. ఇదిగోండి ఇప్పుడు నెక్ కుట్టుకోవాలి. గుండు పిన్స్ పెట్టుకున్నావా, ఇక్కడ ఒకటి కూడా పెట్టుకో. వాళ్ళ క్లాస్ ఎలాగైతే చెప్తున్నానో మీకు అలాగ చెప్తున్నాను. ఎవ్వరు ఇంత క్లియర్గా దగ్గరుండి చెప్పరు మీకు.
అట్లా ఇంకా ఇంకా జర్ర అవును ఆపు ఆపు రౌండ్ అప్పుడు ఆపు. ఇలా క్లాత్ కిందిది మిస్ అవుతుంది. చూడు ఇప్పుడు కరెక్ట్ పట్టుకో. ఇప్పుడు మళ్ళీ రౌండ్ చేసి రౌండ్గా ఇట్లా తిప్పుతుండా అంతే 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 వచ్చేసింది. మళ్ళీ ఆపుకో, మళ్ళీ తిప్పుకో, డ్రెస్ అంతా తిప్పుకో మళ్ళీ. ఇవ్వండి ఫ్రెండ్స్, ఇట్లా పూర్తి అయిపోయింది నెక్ నుంచి వచ్చిందా. ఇప్పుడు గుండు పిన్నులు తీసేసి ఏం చేయాలి, ఇలా ఉందంటే ఇప్పుడు మనం ఇది కుట్టినాం కదా, కుట్టిన దాన్ని కత్తెరతోటి, ఇది కత్తెర కట్ అవుతుంది ఆ కొన చూడు, ఇట్లాంటి కత్తెర అయితే బాగుంటుంది. ఇట్లా కొనలు కచ్చికలు పెట్టుకోవాలి. పెట్టు రౌండ్ ప్లేస్లలో కుట్టుకు దగ్గరికి రావద్దు, మరీ దూరం ఉంచాలి. అట్లా అట్లా ఇంకా ఎక్కువ ఇంకా ఎక్కువ ఈడ ఇంకా దగ్గర ఈ రౌండ్ ప్లేస్లలో ఎక్కువ ఎక్కువ పెట్టాలి. ఇంకా ఈ ప్లేస్లలో చిన్న చిన్నగా ఇట్లా టక్స్ లాగా పెట్టుకోవాలి. పెట్టుకుంటే మీకు నెక్ తిప్పినప్పుడు మంచిగా వస్తుంది. ఇదిగోండి నెక్ రెడీ అయిపోయింది. మనం ఇట్లా అనుగుడు కుట్టు అయితే వేసుకుంటున్నాం కదా, సేమ్ బ్యాక్ పార్ట్ వేసుకున్నట్టు వేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేస్తే నెక్ రెడీ అయిపోయింది. ఇది ముందు నెక్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వెనక నెక్ కుట్టేస్తుంది. మనకు కనబడేది సీదా పెట్టుకోవాలి. పెట్టుకొని సీదా మీద ఇది మళ్ళీ సీదా పెట్టాలి. ఇది ముందు భాగము ఇట్లా సేమ్ పెట్టుకొని ఫోల్డ్ చేసుకొని దీన్ని వెనక భాగంని ఇలాగా దీని పైకి పెట్టాలి. ఈ ట్రిక్ అర్థమవుతుందా? ముందు భాగంను వెనకకి హెమ్మింగ్ చేసిన విధంగా పెట్టుకొని ఇది పెట్టుకున్న దాన్ని వెనక భాగంను, ఇది షోల్డర్ను ఇలా పెట్టాలి. అంటే నెక్ పీస్ను మనం ఈ షోల్డర్ మీద వేయాలి. ఇప్పుడు అర్థమైంది, కుట్టిన తర్వాత అర్థమైంది. చూడండి, వేసుకొని ఇలాగ కుట్టాలి. గట్టి కుట్టేసి ఇలా వేసుకురావాలి. 2 కుట్లు వేయాలి. 2 కుట్లు వేయాలి. వేసిన తర్వాత ఇదిగో చూడండి, ఇట్లా వచ్చేస్తుంది. అంటే క్లోజ్ మనకి లోపలికి పోతుంది అన్నట్టు. ఇగో ఇలాగా వేసినట్టు ఇలాగా. నువ్వు ఇప్పుడు దీన్ని ఇలా పెట్టుకొని, ఇలా ఉంది కదా, ఇగో ఇలా పెట్టి దీన్ని ఇలా పెట్టు. ఈ సైడ్ ఈ కుట్టిన ప్లేస్ వరకు, నెక్ కుట్టిన ప్లేస్ వరకు ఈ నెక్ మాల ఫోల్డ్ చేసి ఇది ఇలా తిప్పాలి. ఒకటేమో అటు తిప్పాలి, ఒకటేమో ఇటు తిప్పాలి. ఒకటేమో సేమ్ ఉంచాలి ఎట్లుందో అట్లా, రెండోదేమో ఇటు తిప్పాలి. ఇది నువ్వు కుట్టు. నెక్స్ట్ హ్యాండ్స్ ఇలా కుట్టుకోవాలి. ఫోల్డ్ చేసి డబుల్ ఫోల్డ్ చేసి హ్యాండ్స్ పైన ఒకసారి కింద ఒకసారి వేసుకోవాలి. రెండో సైడ్ కుట్టు వేసుకోవాలి. దీన్ని హ్యాండ్స్ బ్రెస్కి వేసేసేయండి. ఈరోజు షాప్ ఫుల్ బిజీగా ఉంది. చూడండి, అన్ని మిషన్ల మీద అందరూ ఉన్నారు, ఎవరికి వాళ్ళే కుడుతున్నారు. మీకు కూడా వీడియో డిస్టర్బ్ వస్తుండొచ్చు. ఇది చూసుకున్నా నేను, లోతులు తీసుకున్నావా? లోతులు చూసుకొని చేతులు అటాచ్మెంట్. ఇక చేతులు అయితే కామన్గా బ్లౌజ్కి వేసినట్టే వేయండి. ఓన్లీ మీరు ఇప్పుడు పక్కల కుట్లో కట్టింగ్సే కొంచెం ఆలోచించి వేసుకోవాలి అంతే. డ్రెస్ కట్టింగ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్, మనము చేతులు అయితే పూర్తిగా వేయడం అయిపోయింది. అయిపోయిన తర్వాత నేను తనకు ఒక సైడ్ వేసి చూపిస్తున్నా, ఒక సైడ్ తను వేస్తుంది. ఎక్కువ తక్కువ వచ్చినా కొత్తగా కుట్టేటప్పుడు కాబట్టి ఏం పట్టించుకోవద్దు. నార్మల్గా మనము కొలత ప్రకారంగా మార్క్ చేసిన కదా, దాని ప్రకారంగా మనం ఇట్లా కుట్టేసుకుంటూ రావాలి. ఇగో ఇలాగ వచ్చినామా, ఇక్కడ దాకా వచ్చినాక ఆగాలి. ఇగో ఇవి సమానం పెట్టుకోవాలి. సైడ్ కుట్లే పెట్టుకొని ఇక్కడ లోపలికి పెట్టినాం కాబట్టి లోపలికి
ఇలా పట్టుకోవడం వల్ల నిలువ వస్తుంది ఫోన్. ఇలా పట్టుకో. ఇది ఇటు వస్తుంది కదా వ్యూ. ఇట్లా వచ్చింది ఇప్పుడు వచ్చి. సైజ్ ఇగో 1 ఇంచ్ అని ఉండాలి. అంటే 1 ఇంచ్ అంటే వేలంతా ఇక్కడ వరకు ఆపేసేయాలి. ఆపేసిన దగ్గర కిందకి వచ్చేసరికి ఇగో ఈ ప్లేస్ ఉన్నది చూడు, ఈ ప్లేస్ వచ్చే వరకు తక్కువ ఉండాలి. కట్టింగ్స్ అనే బేస్ వచ్చే వరకు మనకు తక్కువ కావాలి. ఇక్కడ రబ్ చేసుకోవాలి. రబ్ కూడా దానిపైనే రావాలి కానీ పక్క పక్కన రావద్దు. అదొక్కటి కూడా. ఇక అది కత్తెరి ఇది ఉందా ఇక్కడ వరకు నేను ఆపేసిన్నా. ఇప్పుడు ఆపేసిన్నా. దీన్ని ఇప్పుడు మీరు ఇది కొత్త టాప్ లాగా నిన్న క్లాత్ పట్టి చూపించిన అది ఇలా పెట్టుకోవాలి. పెట్టుకొని ఇగో ఇప్పుడు కొత్త డ్రెస్ కుడితే ఇట్లనే ఇట్లా పెట్టేసుకొని కుట్టిన దాన్ని ఇది ఇట్లా అనుకోవాలి. అనుకొని మీకు అవైలబుల్ లేకపోతే పిన్ను పెట్టుకోండి. పిన్నుది ఉంది కదా ఆ క్లాత్. ఇవి నిన్నన్ని పిన్స్ పెట్టినాను చూడు. ఇలాగా పిన్స్ తోటి మీకు ఇలా రెడీ చేసి పెట్టుకోండి. పెట్టుకుంటే మనకి ఇక్కడ పెట్టుకుంటే కరెక్ట్ గా మనకు ఇలాగా పిన్ పెట్టేసుకున్నామా. ఇట్లా ఓపెన్ కరెక్ట్ అవుతుంది అన్నట్టు. మీకు పెట్టుకున్న తర్వాత ఇగో ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. ఇలాగా చెప్పినా ఉన్నా సరే మన ఫోల్డింగ్ వెళ్ళిపోతుంది. ఇగో ఇట్లా ఇట్లా మన ఫోల్డింగ్ అనేది నీట్గా ఉండాలి. దగ్గరికి వచ్చేదాకా చూడొద్దు. కొంచెం దూరం ఉండగానే ఇగో దూరం ఉన్నప్పుడే ఇంత దూరం గ్యాప్ వచ్చినప్పుడే చూడాలి. చూసి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా సెట్ చేసుకోవాలి. డోర్ క్లోజ్ చేసి మీకు ఇదొక్కటే మార్గం. ఇదొక్కటి చూసుకుంటే మీకు ఇగో పిన్ ఉందా. ఇప్పుడు ఇది ఇలా పెట్టేసుకున్నామా. ఇప్పుడు ఎక్కువ క్లాత్ లేదు కాబట్టి ఎంత నీట్గా వస్తుంది చూడండి. మనకు 1 ఇంచే ఉండాలి. అంత మొత్తంలో 1 ఇంచ్ ఉండాలన్నట్టు కింది వరకు. ఇప్పుడు ఎక్కడి వరకు రావాలి. నేను పెన్ ఉంచుకున్నా. నీకు ఇట్లా వచ్చినామా. ఈ ప్లేస్ లో మనకి ఇది ఉంది ఈ కుట్టినది. ఈడికంటే 1 ఇంచ్ పైకి రావాలి. పైకి రావాలి. ఫస్ట్ ఇక్కడ వరకు రావాలి. వచ్చి చూడాగాలి. చూడి దించాలి. దించి మీదకి లేపాలి. టెన్షన్ లేపి తిప్పాలి. తిప్పి మళ్ళీ ఏం చేయాలి. ఇక్కడ మంచిగా ఫోల్డ్ చేసుకోవాలి కరెక్ట్గా. మళ్ళీ ఇంచ్ అంత మనకు కనబడేది హాఫ్ ఇంచ్ లోపలికి పోవాలి. హాఫ్ ఇంచ్ మనకు కనబడాలి. కింది క్లాత్ను కిందికి చూస్తున్నాయి సార్. కింది క్లాత్ను అనేది జరపాలి. అక్కడ కుచ్చులాగా ఉండొద్దు. ఇట్లా పెట్టి మళ్ళీ ఇక్కడ వరకు కుట్టాలి. కుట్టి సూది దించి మీరు టెన్షన్ లేపి మళ్ళీ టెన్షన్ పెట్టేయాలి వెంటనే. ఇలా ఇక్కడ వరకు సెట్. ఇట్లా వచ్చింది. క్రాస్లోనే ఉంది. ఇక్కడ పెద్ద ఉంటుంది, ఇక్కడ చిన్న ఉంటుంది. ఇగో క్రాస్లో కరెక్ట్గా వచ్చేస్తుంది కుట్టాలి. ఓకేనా. నెక్స్ట్ ఆ సైడ్ వేసేయి రజని నువ్వు. వాళ్ళకు కూడా క్లియర్గా. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా నేను ట్రైనింగ్ క్లాసులు ఇస్తూ వీళ్ళకి అందరికి నేర్పిస్తున్నాను కదా. ఇలాగే మా వాళ్ళు అందరు చూస్తున్నారు. మీరు కూడా నేను చెప్పేటప్పుడు దూరం వెళ్ళి చెప్పేటప్పుడు చూసి మీరు కూడా ఇలాగే నేర్చుకోండి. మీరు కూడా స్టార్ట్ చేయండి. మీ ఇంట్లో పాత క్లాసులు ఏమన్నా ఉంటే ఇలాగే స్టార్ట్ చేసుకుంటూ డ్రెస్ కుట్టడము. ఇదిగోండి చాలా బాగా వచ్చింది. కట్ చేసి కుట్టిండ్రు పాత డ్రెస్ను. ఇక ముందుకు చాలా బాగుంది. ఈ సైడ్ కూడా కటింగ్ చేసిన తర్వాత హెమ్మింగ్ చేసిన తర్వాత ఎవరన్నా చిన్న పిల్లలు ఉంటే వేసుకునే విధానంగా వచ్చిందండి. పూర్తిగా వీడియో చూడండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్.